అభివృద్ధికి మరో జీవో వచ్చింది. సిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి నిధులను విడుదల చేస్తూ ఈ జీవోను జారీ చేశారు. 4170 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదలయ్యింది. ఇది కొద్దిసేపటి క్రితం వచ్చిన జీవో, కానీ వరంగల్ సెంట్రిక్గా 2-3 రోజుల నుంచి ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది. అదే సెకండ్ క్యాపిటల్. తెలంగాణ రాష్ట్రానికి 2వ రాజధానిగా వరంగల్ని మార్చుతున్నారా? ఆ మాట అధికారికంగా చెప్తారా, లేదంటే అభివృద్ధి కోణంలోనే ఈ చర్చ జరుగుతోందా? ఏదైతేనే ఇదంతా పొలిటికల్ స్టంటే అంటోంది బీఆర్ఎస్. వరంగల్ 2వ రాజధాని అనే అంశాన్ని చాలా వేగంగా ప్రజల్లోకి తీసుకువెళ్తోంది కాంగ్రెస్ పార్టీ. ఎవరడ్డుకున్నా వెనక్కి తగ్గేదే లేదని ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. గతంలో రేవంత్ రెడ్డి నోటి వెంట కూడా ఇదే మాటొచ్చింది. నిజానికి కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల నుంచి రాష్ట్ర నేతల దాకా ఓరుగల్లును సెంటిమెంట్ గా తీసుకున్నారు. ఎన్నికలకు ముందు పార్టీ సభలైనా, ఎన్నికల ప్రచార మీటింగులైనా ఉమ్మడి వరంగల్ నుంచే ప్లాన్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఇచ్చిన హామీలను ఇక్కడి సభ వేదికలపై నుంచే అమలును ప్రారంభించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏడాది రాష్ట్ర పాలనను ప్రోగ్రెస్ కార్డులా భావిస్తూ విజయోత్సవ సభను కూడా వరంగల్ నుంచే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇలా పార్టీకైనా రాష్ట్ర ప్రభుత్వానికైనా ఓరుగల్లు సెంటిమెంట్ గా మారింది. దీంతో ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్ ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో వరంగల్ డెవలప్ పై స్పెషల్ ఫోకస్ పెట్టి కొత్త హంగులు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రీజనల్, ఔటర్, ఇన్నర్ రింగ్ రోడ్లకు మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుండగా ఓరుగల్లుకు మరో గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ ప్రభుత్వం. ఎయిర్పోర్టును కూడా పట్టాలెక్కిస్తున్నారు. మామునూరు ఎయిర్పోర్టు అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ 2వ రాజధాని కాంగ్రెస్ చేస్తోన్న ప్రకటనల వెనుక అసలు రాజకీయం ఉందన్న చర్చ నడుస్తోంది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం వరంగలే. 2వ రాజధాని అని ప్రకటించినా ప్రకటించకపోయినా వరంగల్కు ఆ స్టేటస్ ఉంది. అయితే రాజకీయ లబ్ధి కోసమే మొక్కుబడి కార్యక్రమాలు చేస్తున్నారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. మరి గులాబీ విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఎలా ఉంటుందో చూడాలి. మా సీనియర్ కరెస్పాండెంట్ పెదీష్ దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెదీష్, వరంగల్ సెకండ్ క్యాపిటల్ అనే టాక్ అసలు ఎక్కడ స్టార్ట్ అయ్యింది? ప్రాధాన్యత ఇస్తున్నందుకు జరుగుతోన్న ప్రచారమా, లేదంటే ప్రభుత్వం నిజంగానే ఆ కోణంలో ఆలోచిస్తోందా? గత కొద్ది రోజుల నుండి హైదరాబాద్కు ఆల్టర్నేట్ సిటీగా వరంగల్ను తయారు చేయాలి, వరంగల్ను 2వ క్యాపిటల్గా తీర్చిదిద్దుతామని చెప్పి గత ప్రభుత్వం చేసింది. సో తాజా ప్రభుత్వం కూడా అదే ప్రకటనలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుండి 1 by 1 వస్తున్నటువంటి ఆ జీవోలు, పరిపాలనపరమైనటువంటి అనుమతులు అనేది ఇక్కడ ప్రజలను ఒక్కసారిగా షాక్కు గురి చేస్తున్నాయి. వరంగల్ ప్రజల చిరకాల స్వప్నం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, మామునూరు ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణం కావచ్చు, వీటన్నిటికీ నిధులు మంజూరు చేస్తూ జీవోలు విడుదల చేసిన నేపథ్యంలో ఓరుగల్లు ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలు ఇదంతా కేవలం రాజకీయ ప్రచారం కోసం అని చెప్పి వారంతా కొట్టిపారుస్తున్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. రేపు ఇక్కడ సభ జరగబోతున్న నేపథ్యంలో వరంగల్ ప్రజలకు ఇంకా పెద్ద ఎత్తున వరాలు ఇస్తారని చెప్పి కూడా ఇక్కడ స్థానిక నేతలు భావిస్తున్నారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నాయన రాజేంద్ర గారు నిన్నటి నుండి 1 by 1 వస్తున్నటువంటి జీవోలు చూస్తుంటే షాకింగ్ అనిపిస్తుంది. అంత అమలుకు నోచుకోవడం అంత అంబక్యానని చెప్పి ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నారు. వారికి ఏం చెప్తారు? ఇప్పుడు జీవోలకు చదివే వాళ్ళకు తెలివి ఉండి చదవచ్చేటట్టు ఉంటే బాగుండేది. పాడయి ఆ జీవోలు ఏమున్నదో చదవరాదే, పాడలేదా, ఏం చేయాలి? ఇప్పుడు పాలిటెక్నిక్ ఉన్నది, దాని 28 కోట్ల రూపాయలు, నైమ్నర్ బ్రిడ్జిది కానివ్వండి, కాళోజీ కళాక్షేత్రం 45 కోట్లు సింగిల్ చెక్ ఇచ్చినాం కదా, అది కూడా అంబక్లేనా? సింగిల్ చెక్ 45 కోట్లు పట్టుకొచ్చింది అంబక్కేనా? ముఖ్యమంత్రి ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొత్త కూడా ఇచ్చింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చింది 4170 కోట్ల రూపాయలు. ఫేసెస్ వైజ్ రిలీజ్ చేసుకుంటూ పోతున్నాం. వరంగల్ కొత్త వరంగల్ చూడబోతున్నారని గతంలో చెప్పినాం. ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు, ఉప ముఖ్యమంత్రి అందరు కలిసి ఇచ్చిన వాగ్దానాన్ని నిజం చేయబోతున్నాం అనేది చూడండి. వీళ్ళకు మైండ్లు బ్లాక్ అయ్యి ఏం చేయాలో తోయక ఎంతసేపు మాయ మాటలు చెప్పి మందిని మబ్బబెట్టుకుంటూ శవాల మీద పేలాలు ఎరుకుతున్నట్టు రెచ్చగొట్టడం ప్రజలని ఇన్ని చేస్తుంటే ఇంకా రెచ్చగొట్టి ఆ బుద్ధి మానతలేరు. ఇంకా మార్పు రావాలి. ఎలక్షన్లప్పుడు కొట్లాడుకుందాం అనుకుందాం, కానీ ఈ దుకాణాలు ఎంతసేపు మీరు చేసినట్టే మేము చేస్తామనుకుంటే ఎట్లా? మీరు ఎంతసేపు మాటలతోటి కడుపులు నింపారు, మేము చేతలతోటి చేస్తున్నాం. మార్పు చూసిన కదా వరంగల్ని ఏ విధంగా చేస్తానో. ఒక్క సంవత్సర కాలంలో చూడండి, మీరు ఊహించని వరంగల్ చేసి చూపిస్తాం. మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామంటే జీవితకాలం వరంగల్ జిల్లా మీకు రుణపడి ఉంటుంది. సో ఇది వరంగల్లో ఒక 1 year లోపలనే వరంగల్లో మార్పు అంటే ఎలా ఉంటుందో ఖచ్చితంగా
చేసి చూపుతామని చెప్పి స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నారు. వరంగల్ చిరకాల స్వప్నం మామ్నూరు ఎయిర్పోర్ట్తో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అదేవిధంగా వరంగల్ సంబంధించిన టవర్స్ కూడా నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులతో పాటు నిధులు కూడా మంజూరు చేసిన నేపథ్యంలోనే వీరంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. రైట్ ప్రతీష్.